శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఒక తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ తుఫాన్లో ఇరుక్కుని స్పాట్లోనే 4 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తుంది. మరొక 6 పరిస్థితి విషమంగా ఉంది. ఈ నేపథ్యంలో వారిని ఆసుపత్రికి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. శ్రీశైలం దర్శనానికి వెళ్ళి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలం దర్శనానికి వెళ్ళొస్తుండగా తుఫాన్ వాహనం ఒక్కసారిగా వెనక నుంచి వచ్చి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం అందుతోంది. ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మీరు చూస్తున్నారు. తుఫాన్ వాహనం పూర్తిగా నుజ్జవడాన్ని మనం గమనిస్తున్నాం. అలాగే వెనక నుంచి వచ్చి ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. అయితే ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. స్పాట్లోనే అక్కడికక్కడే 4 ప్రాణాలు కోల్పోయారు, 6 తీవ్ర గాయాల పాలైనట్లుగా తెలుస్తుంది. వారందరూ కూడా మధ్యప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించారు. కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు పక్కన మనకి ఆగి ఉన్నటువంటి ఆ తుఫాన్ వాహనం కనిపిస్తుంది. సైడ్ ఒక పూర్తిగా ఆ టాప్ సైడ్ అంతా పూర్తిగా నుజ్జు అయిపోవడాన్ని మనం గమనించవచ్చు. వెనక నుంచి ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది. ఇదిగో మనం చూస్తున్నాం. మోస్ట్లీ ఇంపాక్ట్ అంతా కూడా ఒక సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో ఈ లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళలో 4 ప్రాణాలు కోల్పోయారు, 6 ఆ కుదుపుకి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. అయితే అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది, ప్రస్తుతం గాయపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు జాయిన్ అవుతున్నారు, లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? 6 తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది, 4 ప్రాణాలు కోల్పోయారంటూ చెప్తున్నారు. సో అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి? వెనక నుంచి ఎలా ఢీకొట్టింది, ఏ సమయంలో జరిగింది, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు చూస్తే కనుక గత రాత్రి 2 గంటల సమయంలో కోటబొమ్మాళి మండలం ఎత్తిరాళ్లపాడు 16 నెంబర్ జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టిన ఘటనలో 4 ఘటనా స్థలంలో మృతి చెందగా 6 మాత్రం తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం నర్సన్పేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కోటబొమ్మాళి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వీరంతా కూడాను పూరి జగన్నాథ్ని దర్శించుకొని శ్రీశైలం తిరుగు ప్రయాణం జరుగుతున్న ఈ సమయంలో ఆ ఘటన చోటుకుంది. ప్రస్తుతం మాత్రం ఘటనా స్థలం దగ్గర ఉన్నాం. ఏదైతే NH-16కి సంబంధించినటువంటి కోటబొమ్మాల నుండి అంటే అటు నుండి వస్తున్నటువంటి టెక్కల నుండి కోటబొమ్మలు వెళ్ళే ఫ్లైఓవర్ ఇది. ఈ ఫ్లైఓవర్ నుండి వస్తున్నటువంటి లారీ ఇక్కడ పార్కింగ్ సంబంధించిన ప్లేస్ ఇది. ఈ ప్లేస్ దగ్గర పార్కింగ్ ఉండగా ఆ వెనక నుండి వచ్చినటువంటి వాహనం మాత్రం ఇది పూర్తిగా చూస్తే కనుక అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే 6 లైన్ ఎక్స్టెన్షన్ ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్, కానీ మైదాన ప్రాంతంకి వచ్చేసరికి మాత్రం 4 వే మాత్రం ఇప్పటికే ఉంది. జిల్లాలో 175 కిలోమీటర్ల హైవే ఉంది. కేవలం 75 కిలోమీటర్ల మేరే హైవే అంటే 6 లైన్స్ అయింది. 100 కిలోమీటర్లు ఇంక 6 లైన్స్ కావాల్సి ఉంది. కాకపోతే ఈ 6 లైన్ ఎక్స్టెన్షన్ మోటో ఏదైతే చూస్తున్నాం అవి 6 లైన్ల విస్తరణ ఫ్లైఓవర్ మాత్రమే. మైదాన ప్రాంతానికి వచ్చారు మాత్రం ఇది 4 లైన్ కన్స్ట్రక్షన్. అంటే వాహన చోదకులు ప్రమాదాలకు కారణం కావడానికి ఇది హేతుగా మాత్రం స్పష్టం చేయాలి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ప్రమాదాలన్నీ కూడాను 6 లైన్ యాటిట్యూడ్లో వాహనదారులు కూడాను డ్రైవింగ్ చేస్తుంటారు. కాకపోతే ఫ్లైఓవర్ మీద మాత్రమే ఆ 6 లైన్ కన్స్ట్రక్షన్ మాత్రం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఆగి ఉన్న లారీని అటువైపుగా వస్తున్నటువంటి వెహికల్ తుఫాన్ వెహికల్ ఏదైతే ఉందో అది మాత్రం వెనక నుండి ఢీకొట్టడం జరిగింది. ఆ ఢీకొట్టే క్రమంలో వెహికల్ అంటే లారీకి సంబంధించినంత చూస్తే కనుక వెహికల్ తాలూగా వెనక మొత్తం శాసి అంతా కూడాను పూర్తిగా పక్క కొరిగే పరిస్థితి ఉంది. అంటే తుఫాన్ వెహికల్ AP09BD 8243 ఈ తుఫాన్ వెహికల్ ఇది మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వెహికల్. వీళ్ళు తీర్థయాత్రల నేపథ్యంలో మొత్తం 10 మంది ఆ తుఫాన్ వెహికల్లో జర్నీ చేస్తున్నారు. ఆ 10 మందిలోనే గత రాత్రి మాత్రం 4 మృత్యువాత పడడం జరిగింది. ఇక్కడ ఢీ కొట్టే క్రమాన్ని ఒకసారి మనం చూస్తే కనుక ఇటు వచ్చి తుఫాన్ వెహికల్ ఢీ కొట్టడంతో టైర్లు అంటే శాసి మొత్తం కూడాను ఇలా పక్క కొరిగిందంటే ఎంత బలంగా అది స్పీడ్గా వస్తుంది. అంటే ఫ్లైఓవర్ డౌన్ కావడం, లారీ ఆగి ఉండడం, అర్ధరాత్రి 2 గంటలు కావడం, ఈ పరిణామాలన్నీ కూడాను ఈ రోజు మాత్రం ఈ 4 దుర్మరణానికి కారణం అని చెప్పుకోవచ్చు. వెహికల్ మాత్రం పార్కింగ్ ప్రదేశంలో అంటే పార్కింగ్ నిర్దేశిత ప్రదేశంలో ఆగినప్పుడు కూడాను ఏదైతే 6 లైన్ ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ ఉందో ఆ మోటోలో వచ్చి ఈ రోజు మాత్రం ఆగి ఉన్న లారీని మాత్రం ఢీకొట్టింది. వెహికల్ చూస్తే కనుక TS08 UG 1164 అంటే లారీ ఇది. ఈ లారీ మాత్రం పార్కింగ్ ప్లేస్లోనే ఆపారు. అయినప్పటికి కూడాను అది ఆగిన ప్రదేశానికి డౌన్ అంటే అప్ నుండి వస్తున్నటువంటి తుఫాన్ వెహికల్
ఫ్రంట్ నుండి లారీకి కుడివైపున, అంటే లారీకి కుడివైపున ఢీకొట్టింది. అంటే దీనికి డ్రైవర్కి వెడం వైపున, అంటే లారీ కనిపించలేదా, లేకపోతే ఆ 6 లైన్ మోటార్లోనే డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నారా అన్నటువంటి స్పష్టత మాత్రం రావాలి. ఇందులో మృతి చెందిన వారిని మాత్రం బోరా సింగ్ ఫరార్, అదేవిధంగా విజయ్ సింగ్ తోమాల్, అదేవిధంగా ఉషేర్ సింగ్, అదేవిధంగా సంతోష్ బిషప్, వీళ్ళు నలుగురు కూడా ఘటనా స్థలం మృతి చెందారు. ఇంకా ఆరుగురులో ముగ్గురు పరిస్థితి మాత్రం విషయంగా, అంటే తుఫాన్ వెహికల్ ఢీకొట్టే ఒక పెద్ద శబ్దం కూడాను గ్రామస్తులు ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురిచేసింది. ఆ వేగం, అదేవిధంగా ఆగి ఉన్న లోడ్ లారీ, ఈ లోడ్ లారీలో ఉన్నటువంటి సరుకులు కూడాను ఈ రోజు ఇలా పక్క ఒరిగాయంటే ఆ తుఫాన్ ఎంత వేగంగా వచ్చి ఢీ కొట్టుకుంటుంది అనేది కూడా మనకు స్పష్టం అవుతుంది. ఇక్కడ స్పీడోమీటర్ కూడా పూర్తిగా నిజ్జయింది. డ్రైవర్ కూడా పూర్తిగా, అంటే డ్రైవర్తో పాటు ఫ్రంట్ నుండి ఇద్దరు, అదే వెనక నుండి ఇద్దరు, మొత్తం నలుగురు చనిపోయారు. వెనక ఏదైతే ఇక్కడ మొత్తం సీటింగ్ ఉందో ఈ 6 మాత్రం గాయాలయ్యాయి. ఈ గాయాలైన వారిలో కూడాను ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం వారిని మాత్రం మెరుగైన చికిత్స కోసం నర్సన్నపేట ఏరియా హాస్పిటల్ తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలుసుకున్నటువంటి వైద్యులు మాత్రం రిమ్స్కు మరో ముగ్గురు మాత్రం తరలించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం ఆ ఢీ కొట్టే క్రమం మాత్రం ఒక హార్బుల్ గా కనిపిస్తుంది. ఇటువంటి ఐరన్ ఫ్రేమ్ ఇక్కడ ఉండేది, ఈ ఫ్రేమ్ ఇక్కడ లేదంటే ఆ తుఫాన్ వెహికల్ ఎడం వైపు నుండి ఈ లోపల దూసుకెళ్ళిపోయే పరిస్థితి. రాత్రి ఘటన జరిగిన తర్వాత హుటాహుటిన హైవే అథారిటీస్, అదేవిధంగా లోకల్ పోలీసులు అందరూ కూడాను వచ్చి వారిని మాత్రం ఆదుకున్నారు. 2 గంటల సమయం కావడంతో ఆ 2 గంటలప్పుడు చిమ్మ చీకటి, గ్రామస్తులు ఎవరు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. హైవేపై కూడా వాహన రాకపోకలు పరిమితిగా ఉంటాయి. ఈ నేపథ్యంలో హైవే అథారిటీస్తో పాటు లోకల్ పోలీస్ పెట్రోలింగ్ తీసుకున్నట్టు చొరవ కారణంగానే మిగిలిన 6 కూడా ప్రాణాలతో బయటపడ్డారని అనుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం ఈ వాహన ప్రమాదాలకు మాత్రం కేవలం 6 లైన్ ఎక్స్టెన్షన్ మోటో వెహికల్ డ్రైవర్కి మాత్రం మైండ్లో ఉంటుంది. కాకపోతే కేవలం ఫ్లైఓవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మాత్రమే 6 లైన్ మోటార్లో నిర్మించారు. కాకపోతే మైదాన ప్రాంతంలో మాత్రం 4 లైన్ ఎక్స్టెన్షన్ ఉంది. అది హరిశ్చంద్రపురం సంబంధించిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్. ఆ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి కిందకు వస్తున్న క్రమంలో తుఫాన్ వెహికల్ వేగం, మరోవైపు ఇక్కడ పార్కింగ్ లో ఉన్నటువంటి ఆ లారీ కూడా లోడ్తో ఉండడం, ఈ పరిణామాలన్నీ కూడాను రాత్రి జరిగిన ఘటనలో 4 దుర్మరణానికి మాత్రం కారణమయ్యని ప్రస్తుతం మాత్రం ఆ బంధువులకు సమాచారం ఇవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ నుండి వాళ్ళు రావాలనుకుంటే ఒక రోజుల తరబడి పడే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ప్రమాదాలు, గాయపడ్డ వాళ్ళని ఎక్కడికి తరలించారు, ఏ హాస్పిటల్ కి తరలించారు? 6గురికి తీవ్రంగా గాయాలైనట్లుగా తెలుస్తోంది కదా, వాళ్ళ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది? అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నారు రోడ్డు 6 లైన్ ఉండాల్సింది 4 లైన్కి కన్వర్ట్ అవ్వడం, అలాగే అక్కడ నేరోగా అయిపోతుంది. సహజంగా అదే స్పీడ్లో వస్తారు, అదే ఇంటెన్షన్తో వస్తారు, నేరోగా అయిపోవడం వల్ల గమనించక కొన్నిసార్లు జరిగే అవకాశం ఉంటుంది. సో మరి దీనికి సంబంధించి అధికారులు ఏమైనా ఆలోచిస్తున్నారా? అండ్ లారీ డ్రైవర్ కానీ లారీ క్లీనర్ కానీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? వాళ్ళు ఎవరైనా సమాచారం ఇచ్చారా? దీనికి సంబంధించి సమాధానం చెప్పారా? నందు లారీ నిర్దేశించిన పార్కింగ్ ప్రదేశంలో పార్కింగ్ చేసి వారు మాత్రం శ్వాస తీర్చుకునేందుకు రెస్ట్ రూమ్కి వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి 2 గంటలప్పుడు తుఫాన్ వెహికల్ ఇటువైపుగా రావడం, అది 6 లైన్ మోటోలో ఉన్నటువంటి తుఫాన్ డ్రైవర్ మాత్రం మైదాన ప్రాంతంకి వచ్చేసరికి అక్కడ లారీ పార్కింగ్ అయి ఉండదు అన్నటువంటి ఒక అప్రతత భావం ఈరోజు ప్రమాదం మాత్రం హేతువైంది. మొత్తం 175 కిలోమీటర్లు విస్తరించినటువంటి 6 లైన్ NH-16లో కేవలం 75 కిలోమీటర్ల మేరకే 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ పూర్తయింది. నరసన్నపేట నుంచి ఇచ్చాపురం వరకు కూడాను 6 లైన్ ఎక్స్టెన్షన్ చేయాలని ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడాను ఈరోజు గడ్కరీని కూడా అడగడం జరిగింది. ఆయన కూడా రిప్రజెంట్ చేశారు. ఈ 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ మైదాన ప్రాంతాలు కనుక పూర్తి కాకపోతే మాత్రం ఈ ప్రమాదాలు యథేచ్ఛగా జరుగుతాయి. ఇటీవల జరిగిన ప్రమాదాలన్నీ కూడాను అదే క్రమంలో జరగడం జరిగింది. కోటబొమ్మల వద్ద కూడాను అదే ఒక ఆల్టో కారు లారీని ఓవర్టేక్ చేస్తూ అక్కడ అంటే ఏదైతే ఫ్లైఓవర్ మీద మాత్రం 6 లైన్ ఎక్స్టెన్షన్ ఉంది, అది దాటే క్రమంలో అక్కడ 4 లైన్ రావడంతోనే ఆ లారీని తప్పించిపోయి అవతల రోడ్లో బాల్తో పడి ఒక ఉపాధ్యాయులు మృతికి కూడా కారణమైంది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి మొత్తం ఈ ప్రమాదాలన్నిటి కూడాను కేవలం 6 లైన్ ఎక్స్టెన్షన్ మోటోలో వాహన చోదకులు మాత్రం వాహనాలు నడుపుతుంటారు, కానీ 6 లైన్ ఎక్స్టెన్షన్ జరగలేదు. ఆ చిన్న లాజిక్ ఈ రోజు మాత్రం ఈ ప్రమాదాలకు మాత్రం ప్రధాన కారణమని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనకు మాత్రం ఇది 6 లైన్ ఎక్స్టెన్షన్ మోటోలో వెళ్తున్నటువంటి తుఫాన్ డ్రైవర్ అప్రమత్తతే ఈ రోజు లారీని ఢీకొట్టడం జరిగింది. ఘటనా స్థలంలో 4 కూడా మృతి చెందారు.
ఎవరైతే 6 గాయపడ్డారో వారిని హుటాహుటిన నర్సంపేట ఏరియా హాస్పిటల్ తరలించారు. కాకపోతే వారిలో 3 పరిస్థితి మాత్రం విషమంగా ఉండడంతో రిమ్స్ హాస్పిటల్ తరలించారు. అక్కడ కూడాను వైద్యం గనక సరైన అందకపోతే కేజీసీకి తరలించే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం. ప్రస్తుతం మాత్రం ఈ ఘటన కోటబొమ్మాలి సమీపంలో ఉన్నటువంటి ఎత్తురాలపాడు గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి చేసింది. ఇటువంటి ప్రమాదాలు నివారణ చేసేందుకు భద్రతా వారోత్సవాల నేపథ్యంలో రహదారులపై ఎక్కడెక్కడ సూచనలు చేస్తుంటారు. అదేవిధంగా హైవే పెట్రోల్ అప్రమత్తంగా ఉంటారు. లోకల్ పోలీసులు కూడా సెక్టరల్ రూపంలో అప్రమత్తంగా ఉంటారు. అయినప్పటికి కూడాను ఈ 6 లైన్ ఎక్స్టెన్షన్ ప్రక్రియ పూర్తి కాకపోవడంతోనే ఇటువంటి వాహన ప్రమాదాలు జరుగుతున్నాయి. నందు రైట్ థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసాం. ఒక భారీ యాక్సిడెంట్ అనే చెప్పాలి. ఒక్కసారిగా తుఫాన్ వాహనం వెనక నుంచి వచ్చి ఆ లారీని ఢీకొట్టడంతో లారీలో ఉన్నటువంటి ఒక కార్నర్ని ఢీకొట్టినట్లుగా తెలుస్తుంది ఒక సైడ్లో. ఈ నేపథ్యంలో తుఫాన్ వాహనం లెఫ్ట్ సైడ్ పార్ట్ ఎక్కువగా డ్యామేజ్ అయింది. అలాగే లారీలో రైట్ సైడ్ కొంత భాగం ఆ చాసీ వరకు కూడా లోపలికి దూసుకుపోవడాన్ని మనం చూసాం. చాలా అతి వేగంగా వచ్చి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగింది అంటున్నారు. అయితే నైట్ టైం జరగడంతో ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్స్ పూర్తిగా తెలియాల్సి ఉంది. 4 ప్రాణాలు కోల్పోయారు, 6 గాయాలయ్యాయి. అందులో 3 పరిస్థితి విషమంగా ఉందంటూ తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళ బంధువులకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇక్కడి వాళ్ళు కాకపోవడంతో వాళ్ళ బంధువుల్ని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు గాయాలైన వాళ్ళ ద్వారా సమాచారాన్ని తెలుసుకొని. అయితే అక్కడి నుంచి వాళ్ళు తిరిగి మళ్ళీ రావడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. చాలా దూర ప్రాంతం ఉత్తరప్రదేశ్ ఆ ప్రాంతానికి చెందిన వారై ఉండడం వల్ల అక్కడి నుంచి వాళ్ళు తిరిగి వాళ్ళ బంధువులు రావడం కానీ ఇక్కడి వాళ్ళకి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకోవడం జాగ్రత్తలు తీసుకోవడానికి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తుంది. రైట్. సో ఈ అంశానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. పోలీస్ అధికారులు విచారణ చేస్తున్నారు. అసలు ఎగ్జాక్ట్గా ప్రమాదానికి గల కారణం ఏంటి అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మీరు స్క్రీన్లో చూడొచ్చు. పూర్తిగా నుజ్జైనటువంటి తుఫాన్ వాహనం అక్కడ మనకు కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం మధ్యప్రదేశ్కి చెందినటువంటి వాహనం. మొత్తం 10 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అందులో ఎవరెవరు వాళ్ళు డీటెయిల్స్ ఏంటి అనేది కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ లారీ మనకి తెలంగాణకు చెందిన వాహనం. వెనక భాగం అది పార్క్ చేసి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే అతివేగమా లేకపోతే ఇంకేదైనా కారణం కూడా ఉందా ఈ ప్రమాదానికి అనేది విచారిస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఆ రోడ్డుకి సంబంధించి పనులు జరుగుతున్న నేపథ్యంలో అది కూడా కొంత సమస్యగా మారింది స్థానికులకి అంటూ నాయుడు అక్కడ చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా ఎప్పటికప్పుడు ఆర్టీవీ అంశానికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ సీరియస్గా ఉన్న వాళ్ళ కండిషన్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి చికిత్స అందిస్తున్నారు, అలాగే ఇప్పుడు మధ్యప్రదేశ్కి చెందిన వాళ్ళు ఉండడం అక్కడి నుంచి వాళ్ళ రిలేటివ్స్ ఇప్పుడే వస్తున్నారట, వాళ్ళ కుటుంబ సభ్యులు ఇప్పటికే ఇక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ తెలుస్తుంది. ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించే ప్రయత్నం ఆర్టీవీ చేస్తూనే ఉంటుంది. సో మీ అభిప్రాయాలను కామెంట్ చేసే ప్రయత్నం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.